హిస్టరీ గురించి ఏమైనా మాట్లాడితే అందరూ అనేది పుష్పక విమానము ఇట్లాంటివన్నీ చాలా అంటారు. అసలు నిజం చెప్పాలంటే ఇది చాలా గమ్మత్తైన ప్రశ్న. మనిషికి ఊహే లేదనుకోండి జీవితం కాదు. అది ఏముంది, రొటీన్ గా ఉంటుంది. అసలు ఒక బోర్ కొట్టే జీవితం అయితే ఉంటుంది. ఊహలో ఏం చేస్తాం, రాత్రి కళ వచ్చింది, నేను గుర్రం ఎక్కాను, గుర్రానికి రెక్కలు ఉన్నాయి, మామూలు కాదు, కొంతసేపు నేల మీద నడిచింది, కొంత ఆకాశంలో నడిచింది, ఆకాశంలో కాదు మేఘాలు దాటి పైకి తీసుకెళ్ళింది, ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలియదు, నన్ను ఎప్పుడు పడేస్తుందో అని భయం కూడా కలిగింది నాకు. కానీ గుర్రానికి రెక్కలు ఉన్నాయి, నేను చూశాను. అసలు ఏమిటి ఇదంతా, గమనం ఎలా జరుగుతుందని ఆకాశంలో అలా వాళ్ళు విహరిస్తూ ఉంటారు. ఆ విహరించేదాని ఒక వాహనం ఉంటుంది, పుష్పక విమానం. అంటే ఆ విమానంలో ఎంతమంది ఎక్కినా కూడా ఇంకొకటి ఖాళీ ఉంటుందంట, మళ్ళీ ఆ ఒకటెక్కితే ఇంకొకటి ఖాళీ ఉంటుందంట. దాని అర్థం ఏమిటంటే ఎగ్జాజరేషన్ అంటాం దాన్ని. అవి మరి లేవా అంటే చెప్పటానికి కుదరదు. మనం లేవు అన్నామంటే నమ్మే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఉన్నవి అంటేనేమో చూపించండి అని ఇప్పటి కుర్రాళ్ళు అడుగుతారు, చూపించలేము. వీళ్ళతో మనకి ఇబ్బంది వస్తుంది.